హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయేది టమాటా రసం. దానికోసం ముందుగా ఓ 4 టమాటాలను తీసుకొని 4 భాగాలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే గిన్నెలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్, కొద్దిగా చింతపండు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇవిలా 10 to 15 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక రోలు తీసుకొని అందులోకి కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీరా వేసుకొని బాగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా దంచుకోవాలి. యాక్చువల్గా నా దగ్గర జీరా పౌడర్ ఉందన్నమాట, అందుకోసమని నేను ఒక్క మిరియాలు మాత్రమే దంచుకుంటున్నానండి. బాగా 3/4 స్పూన్ మిరియాల పౌడర్ రావాలండి. అలాగే మనము 1 ఫుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి కూడా దంచుకోవాలి బాగా. ఆ తర్వాత ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులో వేసి బాగా దంచుకోవాలి. కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత మన ఈ మిక్స్ అంతటినీ కూడా ఒక కప్లోకి తీసేసుకోవాలండి. మీకు నచ్చితే ఇప్పుడే కూడా ఎండుమిరపకాయలని అందులోనే వేసి దంచుకోవచ్చు. మనం ఎండుమిరపకాయలని దంచుకొని వాడినట్టయితే తక్కువగా పడతాయండి ఎండుమిరపకాయలు. ఆ తర్వాత ఉడుకుతున్న టమాటాలని, చింతపండుని వాటర్ సపరేట్ చేసి పొటాటో స్మాషర్తో కానీ లేదా పప్పు కట్టితో కానీ టమాటోస్ని అంతా కూడా ఇలా స్మాష్ చేసుకోవచ్చు. బాగా అర్జెంట్ ఉంటేనే ఇలాగ చేయండి, లేకపోతే చల్లారిన తర్వాత మన చేతులతో స్మాష్ చేసుకుంటే చాలా బెటర్. నేను చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా ప్యూరీ అయిపోవాలండి. అలాగే మన పొటాటో స్మాషర్ని మనం కొద్దిగా వాటర్, చల్లనీళ్ళు వేసి కడిగేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండలి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి మనం అప్పుడే ఎండుమిరపకాయ వేయకపోతే ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే మనం అప్పుడే దంచిపెట్టు ఆ మిక్స్ని అంతటిని కూడా అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. 2 మినిట్స్ అలా పచ్చివాసన పోయేంతగా వేపిన తర్వాత కొద్దిగా పసుపు వేసి వేపుకోవాలి. తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న దాంట్లో టమాటో బాగా పిండేసి తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఆ వాటర్ని మాత్రం వేయాలి ప్యాన్లో. అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ ఇంకా వాటర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న బబుల్స్ లాగా వచ్చి రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు స్టవ్ ఆపేసేయాలి. అంతేనండి, ఎంతో చక్కని సూపర్ టేస్టీ రసం రెడీ అయిపోయినట్టే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.